యూకేలోని లీడ్స్ నగరం నడిబొడ్డులో చోటు చేసుకున్న ఈ సంఘటన వెనుక జాతికి సంబంధించిన కోణం ఏదైనా ఉందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. అయితే ఇక్కడ ఎలాంటి జాతి వివక్ష అంశాలు కారణం కాదని లీడ్స్ నగర కౌన్సిల్ అధికారులు చెబుతున్నారు. మరి ఇంత పెద్ద ఆందోళన ఎందుకు జరిగినట్టు? ఒక కుటుంబంలో జరిగిన సంఘటనే ఇంత పెద్ద సంఖ్యలో ప్రజల్ని ఏకం చేస్తుందంటే నమ్మగలమా? అసలు లీడ్స్లోని హెయిర్ హిల్స్లో ఉన్న పరిస్థితులే ప్రజల్ని ఇలా మార్చేశాయా? ఇంతకీ ఈ ప్రాంతం ఎందుకిలా మారింది? పరిస్థితులు అల్లకల్లోలంగా మారిన కొన్ని నిమిషాల్లో పోలీసులు అక్కడి నుంచి పారిపోయిన మాట వాస్తవం. పబ్లిక్ ఆస్తులు తగలబడిపోతున్న పరిస్థితుల్లో కూడా అక్కడకు ఫైర్ సిబ్బంది రావడానికి వెనకాడారు. ఆందోళనకారులు తీవ్రమైన చర్యలు అటు పోలీసుల్ని ఇటు రక్షణ విభాగాల్ని కూడా అటువైపు వెళ్లనీయకుండా ఆపాయి. అందుకే రాజకీయ నేతలతో పాటు వీళ్లు కూడా సోషల్ మీడియా వేదికగా సూచనలు చేయడానికే పరిమితమయ్యారు. ఇక పరిస్థితిని మరింత దిగజార్చడానికి కారణం కూడా పోలీసులు సరిగ్గా ప్రతిస్పందించకపోవడం వల్లనే అనే విమర్శలొస్తున్నాయి. నిజానికి పోలీసులు ఈ ప్రాంతం గురించి పట్టించుకోరనే అభిప్రాయం హెయిర్ హిల్స్ ప్రజల్లో ఎప్పటినుంచో ఉంది. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా పరిష్కారాన్ని స్థానికులకే వదిలేసి వెళ్లడం పోలీసులకి అలవాటుగా మారిందనే వాదన ఉంది. హెయిర్ హిల్స్లో ఉద్రిక్తతలొస్తే పోలీసులు దూరంగా ఉండడం ఈ ఘటనలో కూడా స్పష్టంగానే కనిపిస్తోంది. అయితే హెయిర్ హిల్స్ గ్రీన్ పార్టీ కౌన్సిలర్ మోతిన్ అలీ మాత్రం ఈ పరిస్థితిని సద్దుమణిగేలా చేయడానికి సాయంత్రం 5 గంటల నుంచి ప్రయత్నించినట్టు ఎక్స్లో పేర్కొన్నారు. బస్సులో మంటలు రాజేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి నుంచి ఒక చెక్క డబ్బాని లాక్కుంటూ మోతిన్ అలీ అన్న మాటలు కూడా ఈ వీడియో చెబుతుంది. మీరిలాంటి పని చేసే ముందు ఆలోచించండని, సమీపంలో పిల్లలున్నారని, 10 సంవత్సరాల క్రితం మనలోనే కొందరు ఇలాగే చేశారని, దానివల్ల మనందరి జీవితాలు ఇప్పుడు నాశనమయ్యాయని ఈ మాటలకి అర్థం. నిజానికి హెయిర్ హిల్స్లో గొడవలు కొత్తేమీ కాదు. ఆ మాటకొస్తే యూకేలో పెరిగిపోతున్న వలసదారుల మధ్య అల్లర్లు గత దశాబ్దంలో మరింత ఎక్కువ అవుతున్నట్టు నివేదికలున్నాయి. ఇక యూకేలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే హెయిర్ హిల్స్లో నిరుద్యోగం ఎక్కువగా ఉంది. ఇక్కడ 2001లో హెయిర్ హిల్స్ అల్లర్లతో మరింత అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఒక ఏషియన్ని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు గాను అప్పట్లో అల్లర్లు చెలరేగాయి. 2001 అల్లర్ల సమయంలో 26 కార్లు దగ్ధమయ్యాయి. 2 పోలీసు అధికారులు, 2 జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక షాపుకు నిప్పు పెట్టారు. ఇక ఆ రోజు చెలరేగిన హింసలో పాల్గొన్న 20 మందికి పైగా ఆందోళనకారులు జైలు పాలయ్యారు. ఇప్పుడు కూడా అదే ప్రభావం ఆ ప్రాంతాన్ని వదిలిపోలేదనే విశ్లేషణలున్నాయి. అందుకే హెయిర్ హిల్స్ ప్రాంతం నివురుగప్పిన నిప్పులా మండుతూనే ఉంటుందనే టాక్ ఉంది. అయితే దీనికి స్థానికంగా ఉన్న సామాజిక పరిస్థితులు కూడా తోడయ్యాయి అన్నది నిపుణుల అభిప్రాయం. యూకే వ్యాప్తంగా ఉన్న 11 ప్రధాన నగరాల్లో ఒకటిగా ఉన్న లీడ్స్ నగరం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. లీడ్స్ నగరంలో సంస్కృతి పరంగానూ వైవిధ్యమైన వాతావరణం కనిపిస్తుంది. టాప్ ఫ్లైట్ ఫుట్బాల్, ఛాంపియన్షిప్ రగ్బీ, కంట్రీ లీడింగ్ క్రికెట్ వంటి బలమైన క్రీడా సంస్కృతి నుంచి విలువైన పెయింటింగులు, కళాకృతులు, శిల్పాల సేకరణ వరకు కల్చరల్ నాలెడ్జ్కి సెంటర్గా ఉంది. అయితే ఇంత అభివృద్ధితో పాటు పెరుగుతున్న నేరాల రేటు కూడా భారీగానే పెరిగింది. లీడ్స్ నగరంలో గత 12 నెలల కాలంలో ప్రతి 1000 మంది నివాసితులకి 172.4 నేరాలు జరిగాయని, 88,120 వేర్వేరు నేర కార్యకలాపాలు జరిగాయని నివేదికలు చెబుతున్నాయి. లీడ్స్ ప్రధాన సమస్యగా హింసాత్మక నేరాలు కనిపిస్తున్నాయి. ఇక్కడి హింసాత్మక నేరాల్లో మొత్తం 36,393 సంఘటనలు జరిగినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇది కౌంటీ వ్యాప్త సగటు కంటే 25% ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తం వెస్ట్ యార్క్షైర్లోని మొత్తం హింసాత్మక నేరాల్లో 27% కంటే ఎక్కువ కూడా. ఇక ఈ ప్రాంతంలో మునుపటి సంవత్సరం గణాంకాల కంటే ఏడాది పెరుగుదల కనిపిస్తోంది. హెయిర్ హిల్స్ పాఠశాలలు భాషాపరంగానూ విభిన్నంగానే ఉంటాయి. ఇంగ్లీష్ దేశంలో ఉంటున్నారనే గానీ ఇక్కడ చాలా మంది పిల్లలు సాంస్కృతికంగా విభిన్నంగా కనిపిస్తారు. ఇక్కడ ఇంగ్లీషు అదనపు భాషగానే ఉంటుంది. విద్యార్థులు 35 విభిన్న కమ్యూనిటీ భాషలు మాట్లాడతారు. చాలా సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న చెత్తతో నిండిన బంజరు భూమి వీళ్ల ఆస్తి. అందుకే ఇక్కడ నివసించే వారిలో ఎక్కువ మంది ఏజెన్సీ వర్కర్లుగానే పనిచేస్తుంటారు. ఒక విధంగా కాంట్రాక్టు కూలీలని అనుకోవచ్చు. ఇక హెయిర్ హిల్స్ సమీపంలోని హోవింగ్హామ్ ప్రాథమిక పాఠశాల సంఘ విద్రోహ ప్రవర్తన నేరాలకు కేంద్రంగా ఉందని ప్రభుత్వం లెక్కగట్టింది. దీనికి తోడు ఇక్కడ పిల్లలకి స్థానిక సౌకర్యాల కొరత విపరీతంగా ఉంది. ఇది ప్రజల పరిస్థితిని మరింత దారుణంగా చేసింది. దీనికి తోడు ఇక్కడ పిల్లల్ని పర్యవేక్షించడానికి పోలీస్ పెట్రోలింగ్ తీవ్రంగా ఉంటుంది. పిల్లలు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి మరిన్ని తప్పులు చేస్తుంటారు.
ఇక బ్రిటన్ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ప్రజల్ని మరింత అసహనానికి గురిచేస్తోంది. పెరుగుతున్న నిరుద్యోగంతో పాటు బ్రిటన్లో వలసదారులు విపరీతంగా పెరుగుతున్నారు. ఇది ప్రజల జీవనంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. ఫలితంగా మాప్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి. మరి కొత్తగా ఏర్పడ్డ ప్రధాని కీర్ స్టార్మర్ దీన్ని ఎలా ఎదుర్కొంటారన్నది వేచి చూడాలి. విపక్షాలు చెబుతున్నట్టు బ్రిటన్లో ఇలాంటి సంఘటనలు సివిల్ వార్కి దారితీయకుండా ఎలాంటి చర్యలు చేపడతారో తెలియాల్సి ఉంది. For more videos like this, subscribe Big TV channel.